వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న 5 ఇండ్లు సేల్కి ఉన్నాయి చూడండి. సేమ్ ఒకటే మోడల్. ముందర వచ్చి 30 ఫీట్ రోడ్డు, ఈ 30 ఫీట్ రోడ్డు హౌస్లు అయితే చాలా బాగున్నాయి చూడండి. సేమ్ అన్నీ ఒకటే మోడల్లో ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి సేమ్. అవి కూడా ఇవే మోడల్, అవి వేరే పేస్ వస్తాయి, వేరే పేస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంతే సేమ్ ఒకటే రేటు, ఒకటే మోడల్లో ఉన్నాయి. వల్ల వెంటిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ గ్లాస్ వస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ గేటు. కార్ పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు, ఇక్కడే పెట్టుకోవచ్చు చూడండి. ఇది వచ్చేసి బోరు, ఇది సంపు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినాడు. మన టెప్స్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినాడు. ఈ టెప్స్, ఈ బాత్రూమ్, కాంపౌండ్ వాల్ చూడండి. ఇంటి చుట్టూ ఉంది కాంపౌండ్ వాల్ వచ్చేసి. పక్కన ఇంటికి మన ఇంటికి అటాచ్ ఏం లేదు. సేమ్ బ్యాక్ సైడ్ కట్టేది కూడా సేమ్ ఇదే మోడల్నే ఉంటుంది. పేస్ ఒకటి చేంజ్ ఉంటుంది అంతే. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 12x12 ఉంది. 12x12 కార్ పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు. వెంటిలేషన్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇంకా పెయింటింగ్ కొట్టేయలేదు, పెయింటింగ్ కొట్టిస్తాడు. ఇది వచ్చేసి హాలు. హాల్లో వెంటిలేషన్ చూడొచ్చు. వెంటిలేషన్ చాలా బాగుంది. పూజ రూమ్ వచ్చేసి హాల్లోనే ఇచ్చినాడు. హాల్లోనే ఉంది పూజ రూమ్ వచ్చేసి. డోర్ పెట్టుకోవచ్చు సపరేట్గా. మనకి ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్ ఉంది చూడండి. వెంటిలేషన్ ఇటు సైడ్ కూడా ఇచ్చినాడు, ఎందుకంటే కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా ఇచ్చినాడు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. మనకి ఆల్ సైజ్ వచ్చేసి 13x18 ఉంది. 13x18 ఆల్ సైజు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కలెక్షన్ కానీ లైట్లు లేవు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అని చూడవచ్చు. ఇది అటాచ్ బాత్రూమ్. పైన వచ్చి చించుకుని ఇచ్చినాడు, చించు. ఇది వెంటిలేషన్ చూడవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఈ ఇంట్లో మనం లైట్ ఎగిరిపోయినా కూడా పగులు వచ్చేసి ఇలా ఉంటుంది. డే టైం అయితే ఇలా ఉంటుంది. లైట్ వేయాల్సిన అవసరం లేదు. వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇంటికి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12 మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. పిఓపి కూడా చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి హాల్కి, ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. చిల్లర్స్ బెడ్రూమ్కి హాల్కి ఇది అటాచ్ బాత్రూమ్. ఇది ఇటు సైడ్ కూడా వెంటిలేషన్ చూడవచ్చు. చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి. చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ బెడ్రూమ్లో పైన చించిచ్చాడు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x10 ఉంది. 10x10 బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. ఈ హౌస్ వచ్చేసి మనకి కోడుమూరు రోడ్డుకి వస్తుంది. కోడుమూరు రోడ్డు రిచ్మాండ్ హౌస్ ఉన్నాయి కదా, రిచ్మాండ్ వెంచర్ ఉంది కదా, వెంచర్ దాటిన తర్వాత ఉంది రిచ్మాండ్ వెంచర్. ఇది ఇక్కడ ఉంది. రిచ్మాండ్ వెంచర్ నుండి స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఉన్నాయి ఈ హౌస్ వచ్చేసి. రిచ్మాండ్ వెంచర్ పక్కన ఉంది కోడుమూరు రోడ్డు. మన కోడుమూరు రోడ్ వచ్చేసి ఈ హౌస్ దగ్గర నుండి ఒక 1.5 కిలోమీటర్ వస్తుంది. 1.5 వస్తుంది అంతే. 1 అనుకోండి, 1.5 లోపట్నే ఉంది. కోడుమూరు రోడ్ వచ్చేసి 1.5 లోపలనే ఉంది.
ఇది వచ్చేసి తూర్పు వేసుకుంది హౌస్, తూర్పు వేసు. ఈ హౌస్ వచ్చి తూర్పు వేసుకుంది, తూర్పు వేసుకుంది హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ డోర్. ఇది నార్త్ ఫేస్ డోర్, ఇది తూర్పు ఫేస్ డోరు. ఇంటి సైజ్ వచ్చేసి 30-40, 30-40 సైజు, 30-40 సైజు. ఇంటి రేట్ వచ్చేసి 60 లక్షలు చెప్తున్నాడు. 60 lakhs, 60 లక్షలు. ఫిక్స్డ్ రేటే కానీ నెగోషియబుల్ ఉంటుంది, 60 లక్షలు చెప్తున్నాడు. ముందు వచ్చి 30 feet రోడ్ ఉంది, లోన్ కూడా వస్తుంది ఇంటికి. పిఓపి కూడా చేయించినాడు. ఈ హౌస్ వచ్చి తూర్పు వేసుకుంది, 60 లక్షలు చెప్తున్నాడు. మీకు ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు ఇంకా ఎక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ కానీ. మా దగ్గర చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయాలన్నా మా నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది.